బ్యాక్ టు ది డిబేట్. జీవి రెడ్డి గారు, ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు అధికారంలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ, కేసులు ఎక్కడే. ఒకవేళ ఇందులో పొలిటికల్ ఇవి ఉంటాయనుకుంటే మరి ఆయన ప్రత్యర్థులుగా ఉన్న మీ వైపు నుంచి కూడా పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉండాలిగా, లేదు. కానీ ఇప్పుడు గఫూర్ గారు కానీ లేదా ఓపెన్గా కనపడుతున్నది కానీ ఏదో పెద్ద అండ వీళ్ళని కాపాడుతుంది అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. సరే, దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారో ఏం చేస్తారో మనకు తెలియదు, కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుంది. మీరు బాగానే స్టడీ చేశారు, ఇంత ఫైల్ వేసుకొని తిరిగేవాడు, పుస్తకాలు వేసుకుని తిరిగేవాడు. నీ కంఠశోష నా కంఠశోష మన వాళ్ళందరూ కంఠశోష తప్ప అసలు ముందుకు పోతున్నట్టు కనపట్ల. ఏంటి అసలు ఇది, దీని సిచ్యువేషన్ ఏంటి? గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. దాదాపు 12 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద అవన్నీ ఛార్జ్షీట్లు వేసి, సో టీవీ చూసేవాళ్ళు అనుకుంటే వీళ్ళకి ఏం పని లేదేమో, అది అయ్యేది కాదు. నిజం. పెద్ద మెసేజ్ పెట్టాడు, ఎందుకయ్యా గొంతు చించుకుంటారు, ఎంట్రుకు కూడా పేకలేరు జగన్మోహన్ రెడ్డిది అని మెసేజ్ పెట్టాడు. మాట మనం చెప్పలేం కానీ అలాంటి తప్పే ఉందిలే, అది భూత పదం కాదు ఏపీలో డిక్షనరీలో, అది ఇప్పుడు నార్మల్ లాంగ్వేజ్. వీళ్ళకేం పని లేదేమో గఫూర్ గారికి, వెంకటేష్ గారికి, చక్రవర్తి గారికి అనుకుంటూ చూసేవాళ్ళు. ఏ పెట్టేది అనేది. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం కంటే కూడా వ్యవస్థల మీద నమ్మకం సన్నగిలిపోయి వస్తున్నటువంటి అనుమానాలు, మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎందుకంటే ఇందాక గఫూర్ గారు చెప్పారు, వారి మీద కేసు ఉంటే చిన్నది, అదే ప్రజా సమస్యల మీద ధర్నాలు చిన్నవి ఉంటాయి, మనకు తెలిసిందే కదా. దానికి తిరుగుతుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 45,000 కోట్ల రూపాయలు అటాచ్మెంట్లో ఉండి 1,000 కోట్ల సంపాదించినట్టుగా ప్రూఫ్స్ ఇప్పుడు కోర్టులు ప్రూవ్ చేస్తాయి. పక్కన పెడితే జ్యుడిషియరీ కోర్టు పక్కన పెడితే పీపుల్స్ కోర్టు, ప్రజా కోర్టు అయితే ఒకటి ఉంది కదా. 2004 ముందు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి, వారు జైలుకి వెళ్ళే టయానికి వారి ఆస్తులు ఎంత అంటే అంతకంటే ప్రజా కోర్టులో కంటే కూడా ఇంకేం చెప్పాలి. ఇంకా సరే, నువ్వు సంపాదించలేదు, మీ సార్ సంపాదించలేదు, మా సార్ సంపాదించలేదు అనవచ్చు వాళ్ళు, నేనేం కాదన్ను. కానీ ఎంత లిమిట్ లేదు. ఎవరన్నా చెట్టు ఫలాలు కోసుకుంటారు కానీ వేలతో సహా లాగరు కదా ఎవ్వరు. ఇప్పుడు ఆయన ఏంది, చెట్టు వేలతో సహా లాగినట్టు కనపడతా అంటే ఇంకా ఏ కోర్టులు శిక్షించాలి? ఇంకా ప్రజలకైతే అర్థమైంది. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఏంటంటే అర్థమైనా కూడా ఆయన్ని 151 సీట్లతో గెలిపించారు. చూసావా, తెలియక కాదు అది. ఇదొకటి. రెండోది వచ్చేసరికి న్యాయ వ్యవస్థల గురించి అంటే నేను బీయింగ్ అడ్వకేట్, ప్రాక్టీసింగ్ అడ్వకేట్ కొన్ని డైరెక్ట్ చెప్పలేను కానీ, బట్ కొంత ఏంటంటే ఎక్కడో న్యూస్ పేపర్స్లో కొన్ని న్యూస్ వస్తే సుమోటోగా కేసులు తీసుకొని కోర్టులు విచారిస్తాయి. అలాంటిది సిబిఐ వాళ్ళు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి విత్ పేపర్ ఎవిడెన్సెస్ క్లియర్గా ఎట్లా వారు క్విడ్ ప్రోకో చేశారు, ఎలా వేరే వాళ్ళకి లబ్ధి చేకూర్చారు, తర్వాత వారి దగ్గర పెట్టుబడులు ఎలా పెట్టించుకున్నారు, ఆ తర్వాత 10 రూపాయల షేర్ని అప్పుడే పెట్టిన కంపెనీకి 350 రూపాయలు 400 రూపాయలు ప్రీమియం పే చేసి ఎలా కొన్నారు అనేది క్లియర్గా రాసి పెడితే విత్ ఆల్ సపోర్టింగ్ ఎవిడెన్సెస్, వాళ్ళు బ్యాక్ డేట్స్తో తీసుకొచ్చిన వాల్యుయేషన్ రిపోర్ట్స్ కూడా దొరికిపోయారు. వాళ్ళు విజయసాయి రెడ్డి గారు అన్ని బ్యాక్ డేట్స్తో తీసుకొచ్చారు వాల్యుయేషన్ రిపోర్ట్స్, అవన్నీ కూడా దొరికిపోయినట్టుగా పెడితే ఛార్జ్షీట్లో మళ్ళీ డిశ్చార్జ్ పిటిషన్ వేస్తే అలౌ చేయడం అనేది ఇట్స్ వెరీ బ్యాడ్ అండి. డిశ్చార్జ్ పిటిషన్ చేసుకోవచ్చు. జనరల్గా ఎప్పుడు వేస్తారంటే ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత కోర్టులో ఫైల్ చేస్తారు ఛార్జ్షీట్ ఐఓ చేసిన తర్వాత ఏంటంటే అక్యూజ్డ్కి ఇస్తారు ఒక కాపీ. ఆ కాపీ చూసినప్పుడు ఏమవుతుందంటే ఛార్జెస్ ఆర్ వెరీ అంటే వాటర్డ్, అంటే ఏం లేకపోతే తక్కువగా ఉండటము, లేదా దానికి సరైనటువంటి ఎవిడెన్స్లు పెట్టకుండా ఒకసారి ఛార్జ్షీట్లు ఫైల్ చేస్తారు పోలీసు వాళ్ళు. అంటే దొరికినాయి అవి, మరి ఎఫ్ఐఆర్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అప్పుడు అక్యూజ్డ్కి ఏమవుతుందంటే ఇవి అసలు సరైనటువంటి ఎవిడెన్స్ లేకుండా వెళ్ళి పెట్టారు, దీనికి ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్, ట్రయల్, ఆర్గ్యుమెంట్స్ ఇదంతా అనవసరము, అసలు ఈ దశలో నన్ను డిశ్చార్జ్ చేయొచ్చని వేసుకుంటారు జనరల్గా. కానీ ఈ స్థాయిలో ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ నీకు ఈ స్థాయిలో మొత్తం ఎవిడెన్సెస్ అన్నీ కూడా దొరికి పెట్టిన తర్వాత కూడా ప్లస్ సో మనం ఏదైతే జ్యుడిషియరీ అనుకుంటున్నామో, ఇందాక నేను చెప్పాను, ఒక వార్తాపత్రికల్లో చూసే సుమోటోగా కేసులు టేకప్ చేస్తున్నప్పుడు ఒక పక్క ఇదంతా వార్తాపత్రికల్లో వస్తున్నదే కదా, మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో 2004 ముందు వాళ్ళ అఫిడవిట్ ఎంత, 2009 ఎంత ఆస్తులు వచ్చినాయి ఏంటి అనేది మొత్తం అది ఉంది, మీడియాలో వస్తుంది. వారు ఎన్నికల సంఘానికి సబ్మిట్ చేసినటువంటి